సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద స్వల్ప ఉద్రిక్త నెలకొంది. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించడానికి పీడీఎస్యూ విద్యార్థులు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి పీఎస్లకు తరలించారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద స్వల్ప ఉద్రిక్త నెలకొంది. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించడానికి పీటీఎస్ విద్యార్థులు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి పీఎస్లకు తరలించారు. ఇందుకు సంబంధించిన కంప్లైంట్ అప్డేట్స్ విషయాలు అందిస్తారు. విశాల్, సీఎం ఇంటి ముట్టడించేందుకు పీడీఎస్ విద్యార్థి సంఘం ప్రయత్నించింది. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని గత కొన్ని రోజులుగా పీడీఎస్ నిరసన వ్యక్తం చేస్తూ వస్తుంది. ఇక ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో సీఎం ఇంటిని ముట్టడించేందుకు పీడీఎస్ విద్యార్థి నాయకులు ప్రయత్నించారు. అయితే పోలీసులు పీడీఎస్ నాయకులను అడ్డుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి సీఎం ఇంటి దగ్గర నుంచి అక్కడ పీడీఎస్ నాయకులను స్థానిక పోలీస్ స్టేషన్లకి తరలించారు. ఇక ఒక పీడీఎస్ విద్యార్థి సంఘమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, వివిధ విద్యార్థి సంఘాలన్నీ కూడా గత కొన్ని రోజులుగా ఫీజు నియంత్రణ చట్టం తేవాలి, అదేవిధంగా స్కాలర్షిప్స్ పెండింగ్, ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించిన పెండింగ్ బకాయిలన్నింటినీ కూడా విడుదల చేయాలి. దాదాపు 7,000 కోట్ల పైగా ఈ పెండింగ్ బిల్లులు ఉన్నాయి, వీటన్నిటిని కూడా క్లియర్ చేయాలి. ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులకి వాళ్ళు డిగ్రీ పూర్తయినప్పటికీ వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వడానికి కాలేజ్ యాజమాన్యాలు వేధిస్తున్నాయని కూడా విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. ఇక ఇప్పటివరకు అయితే ప్రభుత్వం నుంచి అయితే ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకు సంబంధించి ఎట్లాంటి స్పందన రాలేదు. ఇక ప్రస్తుతానికైతే ఈరోజు పీడీఎస్ సీఎం ఇంటికి ముట్టడి కార్యక్రమంతో పాటు ఎస్ఎఫ్ఐ మరో జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కూడా పిలుపునిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఎస్ఎఫ్ఐ విద్యార్థి విభాగం, అదేవిధంగా పీడీఎస్ ఇలా విద్యార్థి సంఘాలన్నీ కూడా ప్రధానంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ విశాల్.